పిసినారికి ఒక మాయల చెట్టు దొరికింది. ఆ చెట్టు రోజూ 10 బంగారు నాణేలిస్తుంది. కాని ఒక్క షరతు, ఒక్కరికైనా సహాయం చేయాలి. పిసినారేమన్నాడు తెలుసా? అది కుదరదు, వేరే రాస్తా చూడు. నారాయణరావు అనే మనిషి ఒక చిన్న పల్లెలో ఉండేవాడు. ఎంత పిసినారి అంటే వర్షం పడుతుంటే గొడుగు తీసుకోడు. వర్షం ఆగిపోతుంది, పని లేకుండా గొడుగెందుకు అంటాడు. ఒకరోజు పొలం వెళ్లే దారిలో ఒక వింత చెట్టు కనిపించింది. చెట్టు మాట్లాడింది. నేను మాయల చెట్టుని, ప్రతిరోజు 10 బంగారు నాణేలిస్తా, కాని ప్రతిరోజు ఒక్కరికైనా ఏదైనా సహాయం చేయాలి. నారాయణరావు కళ్ళు మెరిశాయి. 10 బంగారు నాణేలా? మొదటి రోజు పక్కింటి ముసలావిడ నీళ్ల బిందె తీసుకురమ్మని అడిగింది. నారాయణరావు సహాయమంటే ఇంత చిన్నదైనా అయినా పర్వాలేదు అని మనసులో అనుకుని చేశాడు. రాత్రి చెట్టు దగ్గరకు పరిగెత్తాడు. నిజంగానే 10 నాణేలు. అయ్యో! కాని రెండో రోజు ఒక పేద పిల్లాడు ఆకలిగా ఉన్నాడు. అన్నం పెట్టమని అడిగాడు. నారాయణరావు ఆలోచించాడు. అన్నమిస్తే ఖర్చవుతుంది. రాత్రి చెట్టు దగ్గరకు వెళ్లాడు. శూన్యం, నాణేలు లేవు. ఎందుకివ్వలేదు అడిగాడు. చెట్టు నవ్వుతూ అన్నది, సహాయం చేసినప్పుడు నాకు ఏమి లాభం అని ఆలోచిస్తే అది సహాయం కాదు, వ్యాపారం. నాణేలు రావు. నారాయణరావు తెలివిగా ఒక ప్లాన్ వేశాడు. మూడో రోజు ఊళ్ళో అందర్నీ ఒక్కొక్కరిని అడిగాడు. మీకు సహాయం కావాలా? రండి, చేస్తా. ఊరి జనం ఆశ్చర్యపోయారు. నారాయణరావు సహాయం చేస్తాడా? విచిత్రంగా ఉంది అనుకున్నారు. అతనా రోజు 20 మందికి సహాయం చేశాడు. రాత్రి పరిగెత్తాడు. 100 నాణేలు రావాలి అని అనుకుంటూ చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆగాడు, చూశాడు. ఒక్క నాణేలు లేవు. పైగా చెట్టు అదృశ్యమైపోయింది. ఊళ్ళో జనమంతా వచ్చారు. నారాయణరావు, మీకు ఇవ్వాల్సిందుంది. నిన్న చేసిన సహాయానికి మాకు పండ్లు, వస్తువులు తెచ్చాం. ఇవి మీకు తిరిగిస్తున్నాం. నారాయణరావు చేతులు నిండాయి. కాని అతను ఊహించినదిగాదు ప్రజల ప్రేమ, నీతి. మనసారా చేసే సహాయానికి బంగారు నాణేలు కాదు, మనుషుల ప్రేమ దొరుకుతుంది. అదే నిజమైన సంపద. ఈ కథ నచ్చిందా? దయచేసి లైక్ నొక్కండి. మీ ఒక్క లైక్ ఈ కథను మరో 10 మందికి చేరుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజూ ఇలాంటి కొత్త కామెడీ కథలు వినండి. మీకు చాలా ధన్యవాదాలు.